ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. ముందుగా సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్ కోసం ఆయిల్ వేసుకోవాలండి. మ్యాగ్నేట్ అయిన చికెన్లోకి ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. పసుపు, కారం వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ ఆకు, తర్వాత సాల్ట్, నెయ్యి, ఇలాచీ పౌడర్, ఇలాచీలు, నిమ్మకాయ పిండుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి కలపాలండి. కలరు, పెరిగేసి తర్వాత 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ముందుగా మ్యారినేట్ అయిన చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టాలండి హై ఫ్లేమ్లో. ఆ వాటర్ అంతా ఇంకాక మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టాలండి. బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు కొద్దిగా వేసాక కలిపి మూత పెట్టాలండి. గరం మసాలా పొడి, ఉడికిన చికెన్లో నుంచి హాఫ్ చికెన్ పక్కన పెట్టుకోవాలండి. 80% ఉడికిన రైస్ని చికెన్లోకి వేసుకోవాలండి. చికెన్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ చికెన్ వేయాలి. పైన అంతా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఫుడ్ కలర్, ఆ తర్వాత రైస్ వేయాలండి. మళ్ళీ తర్వాత ఫుడ్ కలర్, మళ్ళీ ఆరెంజ్ కలర్ వేయాలా. కొత్తిమీర, పుదీనా, పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకోవాలి. 1/2 అవర్ దమ్ పెట్టాలండి. అయిపోయిందండి బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.